సీఎం వేశ్యగృహాలకు కూడా లైసెన్సులు ఇస్తే మంచిదని ప్రతిపాదించారట. ఏంటి ఆశ్చర్యపోతున్నారా? ఎవరా సీఎం అని తిట్టుకుంటున్నారా? వేశ్యగృహాలకు లైసెన్స్ ఇమ్మన్న సీఎం, బీచ్లో వైన్ పార్లర్లు, బీచ్లో బికినీ ఫెస్టివల్స్, ఇవన్నీ సీఎం చంద్రబాబు ఇటీవల చేసిన ఆలోచనలు. వీటిపైన మహిళా లోకం మొత్తం తిరగబడింది. ఎమ్మెల్యే రోజాతో పాటు రాష్ట్రంలోని మహిళా సంఘాలన్నీ చంద్రబాబును ఏకిపారేశారు. దీంతో దిగొచ్చిన చంద్రబాబు విశాఖ బీచ్లో బికినీ ఫెస్టివల్ను ఉపసంహరించుకున్నారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు సీఎం చంద్రబాబు పదే పదే విదేశాలకు వెళ్ళొస్తుండేవారు. అక్కడ యూరోపియన్ దేశాల్లో రెడ్ లైట్ ఏరియాకు అధికారికంగా అనుమతిచ్చినట్లు ఏపీలో కూడా వేశ్యగృహాలకు లైసెన్స్ ఇమ్మని ప్రతిపాదించారట. సీఎం చంద్రబాబు అప్పట్లో విపక్షాలతో పాటు మహిళలంతా విరుచుకుపడటంతో ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నారట. ఈ మాటలు చెప్పింది ఇంకెవరో కాదు, సీనియర్ జర్నలిస్ట్ తెలకపల్లి రవి. ఓ టీవీ చర్చా కార్యక్రమంలో ఈ పిడుగు లాంటి నిజాన్ని తెలకపల్లి రవి బయటపెట్టారు. ఇప్పుడు ఆ కామెంట్లు రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. మరిన్ని ఆసక్తికరమైన వార్తలకు సబ్స్క్రైబ్ చేయండి మా యూట్యూబ్ ఛానల్.